హాయ్ అండి. హాయ్ అందరికీ. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక స్పెషల్ డేగానే ఉండిపోద్ది మాకు. అసలు ఎప్పుడో పోయాం మేము బీచ్‌కి. కానీ అప్పటి నుంచి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అసలు వీడియో గురించే మర్చిపోయాము. ఆరిబాబుని తీసుకెళ్ళి ఫస్ట్ టైం మేము తీసుకెళ్ళింది ఆరిబాబుతో బీచ్‌కి వెళ్ళడం. ఒక పక్కన టెన్షన్. నేను, లక్కీ, బాబు మేము ముగ్గురమే కదా. అంటే వేరే పర్సన్‌గా ఉంటే నేను, లక్కీ, బుడ్డోడు చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకునే వాళ్ళమే. వాడిని వదలాలంటే చాలా భయం వేస్తుంది. ఇంతకు స్టార్టింగ్‌లోనే వాడు నేరుగా బీచ్‌లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకని గట్టిగా పట్టుకుంది. వాడిని వదలట్లేదు. పాపం వాడికి తెలియదు కదా, ఆ నీళ్ళంటే మన ఇంట్లో మనం టబ్బులో వాడుకునేది, మునగొచ్చు, బాగా ఆడుకోవచ్చు అనే మైండ్లో ఉంటుంది. కానీ అది సముద్రం అని, చాలా లోతుంటుందని, పోతే రాలేమని ఆ పసిబిడ్డకి తెలియదు కదా పాపం. వాడు వదులు వదులు వదులు, నేను వెళ్ళాలి ఆడుకోవాలి అంటా ఉన్నాడు పాపం. మేమేమో సరే నేనన్నా పట్టుకుందామంటే నేను వీడియో షూట్ చేస్తున్నా. తను పట్టుకుంటుంది కానీ తనకి వాడు అలివి కావట్లేదు. కానీ చూడండి వాడు ఆటలు, వాడు అల్లరి, వాడు నవ్వు చూడండి. మా బుడ్డోడు మా దిష్టే తగిలేటట్టుంది మా బంగారు కన్నయ్యకి. మేము ఎంత అదృష్టవంతులమో ఇప్పుడు అర్థమవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసుకొని మనకు నచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు కదా. చాలా అంటే చాలా హ్యాపీ ఈ విషయంలో మాత్రం మేము. మీరు మీ పసిబిడ్డలతో గడిపే ఈ మధురమైన క్షణాలని ఎలాగైనా మీరు వీడియో షూట్ చేసుకోండి. తర్వాత రోజులు చాలా ఆనందాన్ని ఇస్తాయి. పెన్ డ్రైవ్ కానీ, పీసీ కానీ, ల్యాప్టాప్లు కానీ ఎలా అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని ఆ మధురమైన క్షణాలని మళ్ళీ ఎప్పుడైనా, ఇప్పుడు మనకు బాగుంటుంది, కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది. వాడికి మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. వాడు చూడు వాళ్ళ అమ్మ చేయి కొరకుతా ఉన్నాడు, వదులు 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 అని. ప్రతి ఒక్క తండ్రి కల కదా ఇది. తన చేతులతో బిడ్డకి ప్రపంచాన్ని చూపించడం, ప్రపంచానికి పరిచయం చేయడం, నాన్న అనే ధైర్యాన్ని నింపడం. నేను నా బిడ్డను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా, ఇలాగే కదా మా నాన్న మా అమ్మ కూడా నన్ను చూసుకుంటారా? ఉంటారా? పెద్దయినాక మనం ఎందుకు అలా మర్చిపోతామో తెలియట్లేదు. సో ఎవరైనా అలా కానీ మీరు కానీ ప్రవర్తించి ఉండినట్లయితే ఒకసారి గమనించండి. ఆ చేయి పట్టుకున్నప్పుడు మనం కూడా అదే ప్లేస్లో ఉండి మనము అదే చేయి మన నాన్నగారి చేయి అలాగే పట్టుకుంటాం కదా. మన నాన్న కూడా ఇలాగే మనం నడిపించుంటాడు కదా, ఇలాగే మనం పసిబిడ్డలాగా చూసుకో ఉంటాడు కదా. ఈరోజు మనం కొంచెం పెద్ద అయ్యి పెళ్ళి చేసుకుని మన బాబు వస్తే మన బాబునే మర్చిపోయిన అంత ఉన్నామంటే చాలా సిగ్గుచేటుగానే ఉంది. నేను కూడా ఓపెన్గా చెప్తాను, మా నాన్నని సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడిప్పుడే మా నాన్న విలువ నాకు తెలుస్తూ ఉంది. లక్కీ ఏంటంటే మా నాన్నగారు నా పక్కన ఉంటాడు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. వేరే ఊర్లో కానీ ఉండుంటే చాలా అంటే చాలా బాధపడేవాడిని. మా నాన్నగారు నా పక్కనే నా కళ్ళెదుటే ఉన్నాడు కాబట్టి దేవుడికి వందనాలు. అలలపై జ్ఞాపకాలు మన గుండె కోణాలలో, కుటుంబం చెరగని చిత్రం ప్రేమల వర్షాల పాటలో. అలలపై జ్ఞాపకాలు మన గుండె కోణాలలో, కుటుంబం చెరగని చిత్రం ప్రేమల వర్షాల పాటలో. చిరునవ్వు రేణువులపై కిలకిల, తల్లిదండ్రుల హృదయంలో ప్రేమ మెరుపుల మేఘమల్లా. చేయి పట్టుకుని నడుస్తూ సముద్ర తీరపు బాటలు, ప్రతి అడుగు ఓ జ్ఞాపకం మన జీవన గీతలో. చేయి పట్టుకుని నడుస్తూ సముద్ర తీరపు బాటలో, ప్రతి అడుగు ఓ జ్ఞాపకం మన జీవన గీతలో.
ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా. ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా. ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా. ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా. ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా. ఫోటోలోనే కాదు హృదయంలో కుదిగా ఇలాంటివే సుఖ స్మృతులు జీవితాన్ని మలచేవి శాశ్వతంగా.